ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించి ఎన్నికల ఏర్పాట్లు దాదాపుగా అధికారులు పూర్తి చేశారు. ప్రస్తుతం రాప్తాడు నియోజకవర్గం సంబంధించి స్థానిక ఎస్ఎస్బి డిగ్రీ కాలేజీలో పోలింగ్ సామాగ్రి అంతా కూడా ప్రస్తుతం చూస్తూ ఉన్నాం. పోలింగ్ సామాగ్రి అంతా అయితే ఈవీఎంలు, వీవీప్యాట్లు, సిబ్బందికి కావాల్సిన పోలింగ్ సిబ్బందికి కావాల్సిన కిట్ ప్రతి ఒక్కటి కూడా అన్నీ కూడా ఎన్నికల అధికారులు సిద్ధం చేసి పూర్తిగా రాప్తాడు నియోజకవర్గం సంబంధించి అన్నీ కూడా మరి కాసేపటి ఇక్కడి నుంచి తరలించి ఉన్నారు. అన్ని సిద్ధం చేసి ఉంచారు. దాదాపుగా ఎస్ఎస్బి డిగ్రీ కాలేజీలో రాప్తాడు నియోజకవర్గం సంబంధించి 281 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఆ పోలింగ్ సిబ్బంది, పోలీసు బందోబస్తు సహా భారీ ఎత్తున కూడా ఎస్ఎస్బి డిగ్రీ కాలేజ్ చేరుకున్నారు. సో ఉమ్మడి జిల్లా అనంతపురం జిల్లాతో కూడా 14 నియోజకవర్గ కేంద్రాలకు సంబంధించి కూడా అనంతపురంలో 4 చోట్ల, మిగతా నియోజకవర్గ కేంద్రాల్లో కూడా అన్ని చోట్ల కూడా సిబ్బంది వీవీప్యాట్లు, ఈవీ మిషన్లు కూడా పూర్తిగా చూస్తున్నాం. బ్యాలెట్ బాక్సులని కూడా అన్ని కూడా స్ట్రాంగ్ రూమ్ నుంచి తీసుకొని ఇక్కడ ఇస్తూ ఉన్నారు, పంపిణీ చేస్తూ ఉన్నారు. దాదాపుగా పంపిణీ ప్రక్రియ పూర్తి వస్తుంది. మరి కాసేపట్లో వీటిని కూడా బస్సుల ద్వారా ఎవరైతే అధికారులకు అలాట్ చేశారో ఆ ప్రదేశాలు కూడా మరి కాసేపు తీసుకుని వెళ్ళనున్నారు. ఈవీఎంలో సంబంధించిన మిషన్స్ కూడా చూస్తూ ఉన్నాం. మనము బ్యాలెట్ యూనిట్ సంబంధించిన రాప్తాడు చూడొచ్చు. మనము రాప్తాడు సంబంధించిన బ్యాలెట్ యూనిట్స్ అన్ని కూడా ఏదైతే స్ట్రాంగ్ రూమ్ నుంచి తీసుకెళ్తున్నారు చూడొచ్చు. మనము ఈవీఎంలకు సంబంధించిన వెహికల్స్లోకి వెళ్ళేందుకు కూడా ఈవీఎంలన్నీ కూడా ఒకసారి చూడొచ్చు. మనం ఈవీఎంలన్నీ కూడా తీసుకెళ్తున్న పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉంది. దాదాపుగా ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించి రాప్తాడు పరిస్థితి ఇక్కడ జరుగుతుంది. మిగతా నియోజకవర్గాలంతా కూడా ఎక్కడ పంపిణీ ఏర్పాటు కూడా దాదాపుగా మొదలైనట్టు తెలుస్తుంది. ఈవీఎంలన్నీ కూడా మరి కాసేపట్లో తమ అయితే ఆ ప్రాంతాలకు కూడా తిరిగి వెళ్ళనున్నాయి. దాదాపుగా బస్సులు, వందలాది బస్సులు కూడా ఏర్పాటు చేశారు. దాదాపుగా 4,000 మంది పోలీసులతో బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. స్థానిక పోలీసుల సహకారంతో పాటు కేంద్ర భద్రతా బలగాల సహాయం కూడా తీసుకున్నారు. సిఆర్పిఎఫ్ కానీ బిఎస్ఎఫ్ జవాన్లు కూడా రంగంలో దిగి ఇక్కడ శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా కూడా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఈవీఎం మిషన్లని, వీవీప్యాట్ యంత్రాలను కూడా అన్ని తమ ప్రాంతాలకు వెళ్తూ ఉన్నాయి. బస్సుల ద్వారా రవాణా సౌకర్యాలు ఇప్పటికీ అధికారులు కూడా ఏర్పాటు చేశారు. వాటి ద్వారా అన్నీ కూడా అక్కడ డిస్పాచ్ అవుతూ ఉన్నాయి. ఇక్కడ నుంచి మరి కాసేపట్లో డిస్పాచ్ అయ్యి ప్రదేశాలకు వెళ్తున్నారు. సాయంత్రం లోపుగా అన్నీ కూడా చేరుకోవడం ఆదేశాలు స్పష్టంగా ఉంటాం. 4 గంటల లోపే అన్నీ కూడా చేరుకునే ఆవశ్యకత ఉందని కూడా చెప్తూ ఉన్నారు. దాదాపుగా సాయంత్రం 4 గంటలకు అన్నీ కూడా ఇవన్నీ కూడా స్థానిక పోలింగ్ కేంద్రాలకు కూడా చేరుకోవాల్సి ఉంది. దూరం ఏదో కూడా దూరం ఉన్న ఊర్లకన్నీ కూడా గ్రామాలకి ఇప్పుడే వెళ్తాయి. దగ్గర ఉన్న వాటికి మాత్రం ఇప్పుడు మరి కాసేపట్లో కూడా తరలిస్తామని కూడా వీవీప్యాట్ యంత్రాలు చూస్తూ ఉన్నాం. దాదాపుగా ఏవైతే యాక్సెప్టెడ్ ఉన్నాయో అవి మాత్రమే తరలిస్తున్నారు. ఏదైతే రిపేర్ ఉన్నవి లేదా డ్యామేజ్ అనేవి లేదా ఏదో పాడే మొరాయించేవాడిని పూర్తిగా పక్కన పెట్టేసి బ్యాలెట్ యూనిట్లు కూడా చూస్తూ ఉన్నాం. మిషన్ యంత్రాలను కూడా అన్ని కూడా ప్యాకింగ్ చేసి నీట్గా సీల్ వేసి రేపు ఉదయం కూడా వీటిని అన్నిటి కూడా ఓపెన్ చేసే విధంగా కూడా ఏర్పాటు చేశారు. డమ్మీ పోలింగ్తో కూడా పోలింగ్ మొదలవుతుంది. ఆ డమ్మీ పోలింగ్లో ఏమైనా సమస్యలు వస్తే వెంటనే రీప్లేస్ చేసే విధంగా కూడా టెక్నికల్ అసిస్టెంట్తో పాటు ఒక రిజర్వ్ ఈవీఎంలు కూడా అందుబాటులో ఉంచున్నారు. ఇదే సమస్య వస్తే కేవలం 15 నిమిషాల్లో కూడా సాల్వ్ అయ్యే విధంగా కూడా చూస్తూ ఉన్నాం. వాటర్ బాటిల్ సహా వీరంతా కూడా వెళ్తూ ఉన్నారు. బిస్కెట్లు కిట్ కూడా అయితే మధ్యలో ఎక్కడ కూడా ఎవరి అసౌకర్యం కలగకుండా వాటర్ బాటిల్లు, బిస్కెట్లు సంబంధించిన పంపిణీ అంతా కూడా సామాగ్రి అంతా కూడా చేరుకుంటూ ఉంది. మరి కాసేపట్లో ఇవన్నీ కూడా తరలి వెళ్ళనున్నాయి. కేవలం 10-15 నిమిషాలు కూడా మొత్తం అన్నీ కూడా తరలి వెళ్ళనున్నాయి. దాదాపుగా దూరం ఉన్న సుదూర ప్రాంతాలకు ఎవరైతే ఉన్నాయో అక్కడంతా కూడా 4 గంటల లోపే చేరుకునే విధంగా ప్రణాళిక పూర్తిగా పోలీసు బందోబస్తు పర్యవేక్షణలో కూడా ఇవన్నీ కూడా వెళ్ళనున్నాయి. భారీ ఎత్తున పోలీసు బందోబస్తు కూడా ఇప్పటికే పోలీస్ శాఖ ఏర్పాటు చేసింది. ఇటు స్థానిక పోలీసులు, బిఎస్ఎఫ్, ఆర్మీ, కేంద్ర సాయుధ బలగాలు పూర్తిగా సంరక్షణలో కూడా ఈవీఎంలు తరలి వెళ్ళనున్నాయి. ఈ ప్రక్రియ మరి కాసేపట్లో పూర్తిగా మొదలై సాయంత్రం 4 గంటలకంతా కంప్లీట్ కావాలంటే కూడా అధిక ఆదేశాలు ఉండటంతో మరి తీసుకొని బయలుదేరుతున్నా కూడా ప్యాకింగ్ నీట్గా చేసుకొని బయలుదేరుతున్నారు. అంత మరి కాసేపట్లో తరలి వెళ్ళిపోతున్నాయి. దాదాపుగా ఎక్కడ చూసినా కూడా ఈ ఎలక్షన్ సందడి అయితే కనిపిస్తూ ఉంది. సాయంత్రానికి చేరుకుండాల్సి ఉండడంతో ఈ ప్రక్రియ సాయంత్రానికి మరి కాసేపట్లో పూర్తిగా 2 గంటల లోపల ముగిసేసి 4 గంటలతో తమ గ్రామాలకు, పట్టణ కేంద్రాలు కూడా పూర్తిగా తరలి వెళ్ళనున్నాయి. పోలింగ్ కేంద్రాలు కూడా పూర్తిగా ఇవన్నీ కూడా డిస్పాచ్ కావాల్సి ఉంది. రేపు ఉదయం 6 గంటల నుంచి మాక్ పోలింగ్తో మొదలై ఎక్కడ డ్యామేజ్ వస్తే మాత్రం కేవలం 15 నిమిషాలు కూడా రీప్లేస్ చేయాలి. రిజర్వ్ ఈవీఎంలు కూడా తీసుకొచ్చే విధంగా కూడా పూర్తి ఏర్పాటు చేశామంటూ కూడా ఎన్నికల అధికారులు ప్రకటన చేశారు. ఇది ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఎస్ఎస్బి డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ పరిస్థితి. ప్రసాద్ బిగ్ టీవీ అనంతపురం నుంచి. For more videos like this, subscribe Big TV channel.